క్యాన్సర్ వ్యాధి అనగానే చాలామంది ఖరీదైనటువంటి వైద్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పేదవాళ్ళు వైద్యం చేసుకోవడానికి ధన సదుపాయం లేక అలాగే ఉండిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ముసలి వాళ్ళు అంత ఎక్కువ వయసులో ఈ క్యాన్సర్కి ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయాలని అలాగే ఉండిపోయి బాధలు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇంకొక కోణంలో చూస్తే కీమోథెరపీ రేడియేషన్ ప్రభావాలకి భయపడి వృద్ధాప్యం ఉందనో అదే ఏజ్ ఎక్కువను ఉద్దేశంతో చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ నుంచి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ చాలామందికి తెలిసింది ఏంటంటే ఈ కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యూనోథెరపీ ఇవి మాత్రమే అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రధానమైన థెరపీస్. వీటి మీద అవగాహన ఉంది. కానీ ఇవి కాకుండా మనకి అనేక రకాలైన కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ థెరపీ ఉంది. దేశ విదేశాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఉంది. మెటబాలిక్ కేర్ థెరపీ అలా అందుబాటులో ఉన్నటువంటి థెరపీస్ తక్కువ ఖర్చుతో సులభంగా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడేదానికి ఇందులో అవకాశం ఉంటుంది. ఇందులో న్యూట్రిషన్ సప్లిమెంట్స్, అదేవిధంగా డైటరీ చేంజెస్, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ని వినియోగించడం అనేది జరుగుతుంది.